హలో ఫ్రెండ్స్, మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంత క్రితమే ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు కూడా పూర్తయినాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్కు విశేషమైనటువంటి గుర్తింపు వచ్చింది. దానికి ముఖ్య కారణం ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ చేయటం ప్రధాన కారణం. మరి ఎక్కువ సంఖ్యలో ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ చేశారో దాంట్లో కూడా కొన్ని వివాదాలు వచ్చినాయి. ఈ లెక్కింపు విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఆ విషయాల మీద కొంతమంది ఎన్నికల కమిషన్ దృష్టికి, మరి కొంతమంది కోర్టు దృష్టికి కూడా వెళ్ళారు. మరి వారు ఏం తీర్పు చెప్పారు, ఏ విషయాల మీద వాళ్ళు వెళ్ళారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. మిత్రులారా, ఇప్పటి వరకు అజయ్ కాలంని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్న దానివల్ల మా వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. ఇక విషయానికి వస్తే, ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి కొన్ని ప్రక్రియలు. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయటం, ఆ సెంటర్లోనే గెజిటెడ్ అధికారిని కూర్చోబెట్టి వారు గెజిటెడ్ అధికారి సంతకాన్ని చేయించటం, అందరూ క్యాండిడేట్స్కి కూడా ఒక అవకాశం ఇచ్చిన దానివల్ల ఈసారి భారీ ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. మరి పోస్టల్ బ్యాలెట్లో ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఎన్నికల్లో ఓటేశారో అప్పుడే దానికి ప్రాధాన్యత వచ్చింది, అప్పుడే వివాదం మొదలైంది. కొంతమంది ఉద్యోగస్తులు ఓటుని ఖచ్చితంగా వినియోగించుకొని ఎక్కువ సంఖ్యలో ఈసారి కూటమి అభ్యర్థులకే ఓటు వేశారన్నటువంటి విషయం బయటకు పొక్కడం వల్ల ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు సంతోషపడ్డారు, సంబరం పడ్డారు. అదే అధికార పక్షంలో ఉన్నవాళ్ళు జీర్ణించుకోపోయారు. వాళ్ళు జీర్ణించుకోలేక అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసేటువంటి విషయాలకి వాళ్ళు చేపట్టారు. ఈ ఎన్నికల్లో మామూలుగా పోస్టల్ బ్యాలెట్లో పాల్గొనేటువంటి పోస్టల్ బ్యాలెట్ పేపరు వెనుక ఆర్ఓ గారి సంతకం చేసి సీల్ వేయాల్సినటువంటి కొంతమంది ఉద్యోగులు ఆ సీలు వేయకపోవటాన్ని గమనించారు. అది కొన్ని నియోజకవర్గాలు కొన్ని చోట్ల జరిగింది. దాన్ని వాళ్ళు అనుమానించారు. ఇది కేవలం పొరపాటునే సీల్ వేయలేకపోయారా, లేదంటే కావాలని దుర్బుద్ధితోటి ఈ ఓట్లను చెల్లకుండా చేయాలని చేశారనే విషయాన్ని వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఆ విషయాన్ని వాళ్ళ నాయకుల దృష్టికి తీసుకొని వెళ్ళటం, అదేవిధంగా కూటమి నాయకులు కూడా తెలియటం, ఈ విషయాన్ని వాళ్ళు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అనుమతితోటి వాళ్ళు కొన్ని ప్రాధాన్యత పద్ధతిలో కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే, బ్యాలెట్ పేపర్ వెనక ఆర్ఓ సంతకం ఉండి సీల్ లేకపోయినప్పటికి కూడా చెల్లకుండా చేయడానికి వీలు లేదు. అది చెల్లిందనగానే భావించాలి. అదేవిధంగా బ్యాలెట్ డిక్లరేషన్లో కూడా వాళ్ళ సీల్ లేకున్నట్లయితే దాన్ని కూడా తిరస్కరించడానికి లేదు. దాన్ని కూడా మీరు చెల్లే విధంగా చూడాలి. ఓటరు తన ఓటుని సక్రమంగా వినియోగించాడా, సక్రమంగా ఓటు చేశాడా లేదా అనే విషయాన్ని మాత్రమే మీరు పరిశీలించండి. ఆ విషయాన్ని మీరు పరిశీలించి మిగతా నియమ నిబంధనలను కూడా అనుసరించి సీలు లేదనే కారణంతో వీటిల్ని చెల్లకుండా చేయటానికి లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి వైకాపా నాయకులు కొంతమంది వారు హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయారు. హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళి సీల్ వేయించుకోవాల్సింది, కానీ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉన్నదో లేదో చూసుకోవాల్సిన అవసరం ఓటరు ఉద్యోగిది మాత్రమే బాధ్యత, అంతేగాని అధికారిది కాదు. కాబట్టి ఆ బ్యాలెట్ చెల్లకుండా చేయాలి. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు సక్రమంగా లేవు అనేటువంటి విషయాన్ని వాళ్ళు హైకోర్టుకి తెలియజేశారు. హైకోర్టు వారు దాన్ని వాయిదాలు ఇద్దరిని ఒక వాదనలు కూడా విని 1వ తేదీ సాయంత్రం నిన్న తీర్పునిచ్చారు. ఆ తీర్పు ప్రకారం ఎన్నికల కమిషన్ ఏ విధంగా చేసిందో అదే విధంగా కొనసాగించమని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకటి ఆలోచిస్తే, బ్యాలెట్ పేపర్ మీద సీల్ ఉందా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉద్యోగిదా,
లేకపోతే బ్యాలెట్ పేపర్ మీద సీలు వేయాల్సినటువంటి బాధ్యత ఆర్ఓదా అనేది ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి ఆ భావనలు వస్తున్నాయి, వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పోలింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు చూపించాలా, ఐడి కార్డు చూపించుకున్నా ఉన్నట్లయితే అడిగే హక్కు పోలింగ్ అధికారికి ఉంటుంది. అదేవిధంగా సిరా చుక్క కూడా మన చేతి మీద వేయాలి. మనం అది వేయించుకోకుండా వెళ్తే పిలిచి సిరా చుక్క వేస్తారు. అంటే పోలింగ్ కేంద్రంలో అధికార బాధ్యత అది. మరి సీల్ వేయాలా లేదా అనేది కూడా అది ఖచ్చితంగా అధికార బాధ్యత తప్పితే ఓటర్ది కాదు. ఓటర్ ఆలోచించాలంటే ఇటువంటి సిస్టమ్ ఇంతకుముందు జరగలేదు, ఈ విధంగా దుర్బుద్ధితోటి కొంతమంది చేస్తారనేటువంటి విషయం ఉద్యోగస్తులకు తెలియదు. అందుకని ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు మామూలుగానే బ్యాలెట్ తీసుకొని వెళ్ళి సిస్టమ్ ప్రకారం ఓటేసి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అధికారుల బాధ్యతే. కాబట్టి అధికారులే దానికి బాధ్యత వహించాలి. కాబట్టి ఆ ఓటు చెల్లనీయకుండా చేయటానికి లేదని చెప్పారు. మనం చూస్తున్నాం డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని చెప్పి ప్రచార సాధనాల వల్ల మనం ఎంతో ప్రచారం చేశాం. అదేవిధంగా ఒక ఓటు చెల్లకుండా చేయటం కూడా డెమోక్రసీలో అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎన్నికల కమిషన్ కానీ హైకోర్టు కానీ మంచి నిర్ణయాన్ని తీసుకున్నాయి, దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్నికల విధుల్లో పనిచేయటం అనేది ఉద్యోగులకి కత్తి మీద సాము అవుతుంది. గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు వాళ్ళకి తగులుతాయి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒకవైపు అధికారుల నుంచి ఒత్తిళ్ళు, ఒకవైపు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట మనకి ఈవీఎం మిషన్ని పగలగొట్టేశారు, ధ్వంసం చేశారు. దాన్ని ఈ రోజుకి అరెస్ట్ చేయాల. కానీ ఆ పోలింగ్ బూత్లో పీఓని ఏపీఓని సస్పెండ్ చేశారు. ఎవరు గురయ్యారు? అదేవిధంగా నెల్లూరు నుంచి ఒక ఉద్యోగి కావలికి ఎన్నికల విధులకు వస్తూ రైలు దిగి స్టేషన్లో వస్తున్నప్పుడు ప్రమాదంలో చనిపోయాడు. ఎవరు అతనికి బాధ్యత వహిస్తారు? నిన్నగాక మన ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో వడగాల్పులకి దాదాపు 25 మంది చనిపోయారని చెప్పి మనం పత్రికల్లో చూసాం. మరి ఎవరు వాళ్ళకి బాధ్యత వహిస్తారు? ఈ విధంగా అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈ ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ విప్లవాన్ని విజయవంతం చేయడానికి నేను సైతం అనే విధంగా ఉద్యోగస్తులు పనిచేస్తుంటే వాళ్ళని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, ముఖ్య విషయం, కొంతమంది రాజకీయ నాయకులు పోస్టల్ బ్యాలెట్లో కూటమి అభ్యర్థులకు ఎక్కువ వచ్చిననేటువంటి అంశం మీదనో లేక ఏ కారణాల వల్ల బెదిరించడం జరుగుతుంది. వాళ్ళని మానసికంగా హింసిస్తున్నారు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళని అదిరిస్తున్నారు. ఉదాహరణకు 2 రోజుల క్రితం మీరంతా కూడా చూస్తుంటారు, ఒక మాజీ మంత్రి ఉద్యోగస్తులు అంతా చూస్తాం, అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండగ, అప్పుడే ఏం కాలేదు అన్నారు. ఏం చేస్తారండి? 15 లక్షల మంది ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు ఉంటే 15 లక్షల మంది కుటుంబాన్ని చెప్పేస్తారు మీరు. అంటే మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇక్కడ? మేము కరెక్ట్గా పనిచేసేటటువంటి హక్కు మాకు లేదా ఈ రాజ్యాంగంలో? మీరు ఎందుకు ఈ విధంగా బెదిరిస్తున్నారు? ఎందుకంగా మానసిక క్షోభ పెడుతున్నారు? ఎందుకు ఉద్యోగస్తులు అంటే ఈ విధంగా చులకన చేస్తున్నారు? ప్రజల్లో వ్యతిరేక భావన ఎందుకు సృష్టిస్తున్నారు? ఆలోచించండి. 5 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మీకే ఇలా ఉంటే 30 సంవత్సరాలు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు పనిచేసేటువంటి ఉద్యోగులు ఎలా ఉండాలి? అంత మాత్రాన ఉద్యోగస్తులందరినీ కూడా నెత్తిన పెట్టుకోండి, అవినీతి చేసే వాళ్ళందరినీ పూజించండి, తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోండి, అన్యాయాలు చేస్తుంటే మీరు గమ్ముగుండండి, మౌనంగా ఉండండి అని మేము చెప్పటం లే. దానికి రాజ్యాంగ పరంగా కానీ సర్వీస్ రూల్స్ నిబంధనల ప్రకారం కానీ అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం ఖచ్చితంగా అటువంటి అవినీతి పరుల్ని, అటువంటి దుర్మార్గుల్ని ఉద్యోగులైనా సరే ఎవరైనా సరే శిక్షించండి. అంతేగాని ఏం సంబంధం లేకుండా ఏం లేకుండా తన ఓటు హక్కు వినియోగించుకున్నారటువంటి కక్షతోటి, కోపంతో ఉద్యోగస్తులు అంతు చూస్తామని కానీ, ఉద్యోగస్తుల్ని బదిలీలు పెడుతూ మోసం చేయటం కానీ, ఉద్యోగస్తుల్ని చిత్రహింసలు చేయటం కానీ, వాళ్ళు మానసికంగా క్షోభ పెట్టడం కానీ, వాళ్ళకి రావాల్సినటువంటివి కూడా చెల్లించకుండా ఉండటం కానీ ఇవన్నీ సరి కాదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉద్యోగ వ్యవస్థ ఎంతో ముఖ్యం. అటువంటి ఉద్యోగస్తుల్ని కూడా మీరు గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలోనే ఉద్యోగస్తులు కూడా ఒక మనవి, మనం పనిచేసేటప్పుడు జీతం తీసుకుంటున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలా, నిక్కచ్చిగా పనిచేయాలి, స్వార్థం లేకుండా, అవినీతి లేకుండా, లంచగొండితనం లేకుండా నిజాయితీగా పరిపాలించి ప్రజల మన్నలు పొందాలా. ప్రజల్లో మన ఒక భాగం, ప్రజల్లో మన భాగస్వామ్యం, ప్రజల కోసం మన జీవితాన్ని అంకితం చేద్దాం. ప్రజల బలం, ప్రజల సపోర్ట్ ఎప్పుడు మనకు ఉండాలా. అలా పనిచేసినప్పుడే ఇటువంటి నోటి దుర్సుగాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఎదుర్కొనేదానికి మనతో పాటు ప్రజలే వస్తారు. కాటి మిత్రులారా, ఈ పోస్టల్ బ్యాలెట్ వివాదాన్ని, ఈ రచ్చని ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి కామెంట్లు కూడా మీరు తెలియజేయండి.
ఉద్యోగస్తులు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా నిలబడాలా. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత ఎప్పటికీ కూడా బలపడాలా. కాబట్టి మీ సూచనల్ని మీ సలహాల్ని ఇవ్వండి. ఈ అజయ్ కాలంని ప్రోత్సహించండి. మిత్రులారా, ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.